Hi, hello, good morning students. Today we are going to discuss trigonometric ratios. So already మనం ప్రీవియస్ వీడియోలో ట్రిగనామెట్రీ మీనింగ్ అలాగే యాంగిల్ డెఫినిషన్ నెక్స్ట్ అదేవిధంగా సో వాట్ ఈస్ అండ్ హౌ మెనీ వేస్ యాంగిల్ కెన్ బి మెజర్ దట్ ఈస్ బ్రిటిష్ సిస్టమ్ దట్ ఈస్ గ్రేడియన్ మెజర్ డిగ్రీ మెజర్ నెక్స్ట్ రేడియన్ మెజర్ గురించి డిస్కస్ చేసుకున్నాము. అలాగే డిగ్రీ ఇచ్చినటువంటి యాంగిల్స్ని రేడియన్స్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, అలాగే రేడియన్స్లో ఇచ్చినటువంటి యాంగిల్స్ని డిగ్రీస్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో కూడా మనం నేర్చుకున్నాం. సో కంపల్సరీగా అక్కడ అవన్నీ కూడా పర్ఫెక్ట్గా నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ వీడియోలో మనం సో what are the trigonometric ratios, how can we define the trigonometric ratios. Now let us see. So trigonometric ratios are trigonometric functions. That means the definition is let theta belongs to R. That means theta is a real number. Already we know that every real number, if the angle is measured in the real numbers, then that real number will be treated as radians. So take an angle of a measure theta radians in the standard position. Let Px comma y be a point on the terminal side of the angle theta such that OP is equal to R, where R greater than 0. Here OP means the distance between O and P. So OP is equal to R, that is the distance is always greater than 0. Then we define the 6 trigonometric ratios of theta are as follows. అంటే మనం రెక్టాంగులర్ కార్టేషియన్ కోఆర్డినేట్ సిస్టంలో సో ఒక పాయింట్ P అనేది మనం XY ప్లేన్లో తీసుకున్నట్లయితే సో నౌ డ్రా ఏ పర్పెండిక్యులర్ ఫ్రమ్ P టు X యాక్సిస్ డ్రా చేసుకున్నట్లయితే లెట్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అండ్ X యాక్సిస్ విల్ బి ట్రీటెడ్ యాజ్ M అనుకోండి. సో అప్పుడు ఎప్పుడైతే మనం P నుంచి పర్పెండిక్యులర్ డ్రా చేసామో ఈ పర్పెండిక్యులర్ వాల్యూ y యాక్సిస్కి ప్యారలల్గా ఉంటుంది కాబట్టి సో దిస్ PM ఈజ్ కాల్డ్ y, దట్ ఈస్ PM లెంత్ ఈజ్ ఈక్వల్ టు y. అలాగే OM లెంత్ X యాక్సిస్ రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి X యాక్సిస్ లెంత్ని సో కాబట్టి దిస్ ఈజ్ X కోఆర్డినేట్ ఆఫ్ ద పాయింట్ P అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ O అండ్ P ఈజ్ R. సో ఇప్పుడు R వాల్యూ ఎంత అవుతుంది, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి R స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు X స్క్వేర్ ప్లస్ Y స్క్వేర్. So by using Pythagoras theorem. Okay, right. So by taking this right angle triangle OPM, so we can define the 6 trigonometric functions are as follows. First one is sin of theta. చూడండి ఒకసారి sin of theta, దాన్ని మనం సింపుల్ గా sin theta అని రాసుకోవచ్చు. So sin theta is equal to, the definition is opposite side by hypotenuse. ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే ఇప్పుడు ఇక్కడ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అబ్జర్వ్ చేస్తున్నట్లయితే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఈ ఇఫ్ ఓపీ మేక్స్ ఎన్ యాంగిల్ థీటా విత్ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్, దెన్ ద సైడ్ పిఎం ఈజ్ కాల్డ్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద యాంగిల్ థీటా అండ్ ఓఎం ఈజ్ కాల్డ్ అడ్జసెంట్ సైడ్ ఆఫ్ ద యాంగిల్ థీటా. అండ్ మరి ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉండే సైడ్ ఏమంటామంటే మనం హైపోటెన్యూస్ అంటాం. అంటే సింపుల్గా ఇది ఆపోజిట్ సైడ్, థీటాకి ఆపోజిట్ సైడ్, అండ్ ఇది వచ్చేటప్పటికి అడ్జసెంట్ సైడ్, అలాగే ఇది వచ్చేటప్పటికి హైపోటెన్యూస్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఎప్పుడు రైట్ యాంగిల్కి ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్, అలాగే థీటాకి ఆపోజిట్గా ఉండే సైడ్ ఇది కాబట్టి ఇప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఆపోజిట్ సైడ్ పిఎం ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఓఎం అడ్జసెంట్ సైడ్ అవుతుంది. సో నౌ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ మీన్స్ y డివైడెడ్ బై r. సో దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సైన్ థీటా. సో అలాగే కొసైన్ ఆఫ్ థీటా, దిస్ ఈస్ ద యాక్చువల్ ఫుల్ ఫార్మ్ ఆఫ్ కాస్ థీటా. సో బట్ మనం రాసేటప్పుడు సింపుల్గా కాస్ థీటా అని రాసుకుంటాం. కాస్ థీటా ఫుల్ ఫార్మ్ ఈజ్ కొసైన్ ఆఫ్ థీటా అని. So that is adjacent side by hypotenuse. So that is equal to x by r అవుతుంది. అలాగే tangent of theta, tangent of theta అని సింపుల్గా మనం tan theta అని రాసుకోవచ్చు. So that is equal to opposite side by adjacent side. So opposite side by adjacent side అంటే that is y divided by x అవుతుంది.
ఓకే. సో అలాగే మిగతా రిమైనింగ్ అంటే మనకి ట్రిగనామెట్రీలో సైన్ కాస్ టాన్ దీస్ త్రీ ఫంక్షన్స్ ఆర్ ద మెయిన్ ఫంక్షన్స్ ఇన్ ట్రిగనామెట్రీ. మరి రిమైనింగ్ త్రీ ఫంక్షన్స్ ఉన్నాయి ఇంకా, అంటే కాట్ థీటా ఉంది, సీకెంట్ థీటా, కొసీకెంట్ థీటా ఉంది. ఆ త్రీ ఫంక్షన్స్ కూడా ఈ త్రీ ఫంక్షన్స్ యొక్క రెసిప్రోకల్స్. అంటే అప్పుడు కొసైన్ ఆఫ్ థీటా ఏమొస్తుంది, కొసికెంట్ ఆఫ్ థీటా అంటే దాన్ని కొసికెంట్ థీటా అంటాం. అంటే దీని యొక్క రెసిప్రోకల్ దట్ ఈస్ ఆర్ బై వై వస్తుంది. అలాగే కొసైన్ థీటా యొక్క రెసిప్రోకల్ సీకెంట్ థీటా అంటే సీకెంట్ థీటా వాల్యూ ఆర్ బై ఎక్స్ వస్తుంది. అలాగే టాన్ థీటాకి రెసిప్రోకల్ దట్ ఈస్ కొటాంజెంట్ దట్ ఈస్ కాట్ థీటా. సో కాట్ థీటా డెఫినేషన్ వచ్చేటప్పటికి ఎక్స్ డివైడెడ్ బై వస్తుంది, వై వస్తుంది. ఓకే స్టూడెంట్స్, సో అప్పుడు రిమైనింగ్ త్రీ ఫంక్షన్స్ యొక్క డెఫినేషన్స్ రాసే ముందు ఒకసారి మీరు ఈ మొత్తం నోట్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ త్రీ ఫంక్షన్స్ మనం డిఫైన్ చేద్దాం. ఓకే, టేక్ ఏ నోట్. రైట్, నెక్స్ట్ రిమైనింగ్ త్రీ ఫంక్షన్స్ చూద్దాం. సో ఫోర్త్ వన్ ఈస్ cotangent of theta. Cotangent of theta. సో దీన్ని సింపుల్గా మనం కాట్ థీటా అని రాసుకోవచ్చు. సో దట్ డెఫినేషన్ ఈజ్ adjacent side by opposite side. So that is nothing but x divided by y. వస్తుంది. సో అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేటప్పటికి సో దట్ ఈస్ secant of theta. సో దాన్ని మనం సింపుల్గా సీకెంట్ థీటా అని రాసుకోవచ్చు, అంటే ఈ సెక్ థీటా అని రాసుకోవచ్చు, బట్ చదివేటప్పుడు మాత్రం సీకెంట్ థీటా అనే చదువుతాం మనం. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ సో హైపోటెన్యూస్ డివైడెడ్ బై సో adjacent side. Hypotenuse divided by adjacent side. So hypotenuse that is r divided by adjacent side is x. Next sixth one, so that is cosecant of theta. దాన్ని సింపుల్గా మనం cosec theta అని రాసుకోవచ్చు, cosec theta. So that is equal to hypotenuse divided by opposite side. సో హైపోటెన్యూస్ r అవుతుంది. సో అలాగే ఆపోజిట్ సైడ్ వాల్యూ వచ్చేటప్పటికి y అవుతుంది. సో దీస్ ఆర్ ద మెయిన్ టోటల్ 6 trigonometric functions. So everyone should remember the definitions. That is sin theta is equal to opposite side by hypotenuse. ఇక్కడ opposite side to theta అని అర్థం. ఆపోజిట్ సైడ్ అంటే మనం సింపుల్గా రాసుకుంటున్నాం. ఆపోజిట్ సైడ్ అంటే ఎవరికి ఆపోజిట్ సైడ్ అంటే థీటాకి ఆపోజిట్ సైడ్. అలాగే హైపోటెన్యూస్. అలాగే ఇక్కడ ఎడ్జసెంట్ సైడ్ అంటే ఎవరికి ఎడ్జసెంట్ సైడ్ అంటే థీటాకి ఎడ్జసెంట్ సైడ్ అని మీనింగ్. సో ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, అలాగే ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. సో ఈ 6 ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ కూడా ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా గుర్తుంచుకోవాలి. అలాగే మరొకసారి 6 ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు వై బై ఆర్ అన్నాం. క్లియర్లీ మనం ఆల్రెడీ ఇంతకుముందు డెఫినేషన్లోనే ఆర్ అనేది గ్రేటర్ దాన్ 0 అని చెప్పుకున్నాం. అంటే సో సైన్ థీటా వాల్యూ ఈజ్ డిఫైన్డ్ ఫర్ ఆల్ ఎక్స్ అండ్ వై అని. అంటే ఎక్స్ వై వాల్యూస్ ఎంత ఉన్నా సైన్ థీటా వాల్యూ ఆల్వేస్ డిఫైన్డ్. అలాగే కొసైన్ ఆఫ్ థీటా, సో దట్ ఈస్ కాస్ థీటా దట్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ బై ఆర్, దట్ ఈస్ ఆల్సో డిఫైన్డ్ ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. సో అంటే క్లియర్గా చెప్పాలంటే సైన్ ఆఫ్ థీటా ఆర్ సైన్ థీటా కాస్ థీటాస్ ఆర్ డిఫైన్డ్ ఫర్ ఆల్ రియల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. సో ఫ్రమ్ దిస్ వీ కెన్ సే దట్ సైన్ థీటా కాస్ థీటా దట్ ఈస్ డిఫైన్డ్ ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ థీటా అని. నెక్స్ట్ అదేవిధంగా టాంజెంట్ ఆఫ్ థీటా అబ్జర్వ్ చేయండి ఒకసారి. వై డివైడెడ్ బై ఎక్స్ ఇక్కడ టాంజెంట్ ఆఫ్ థీటా అంటే ఇప్పుడు ఈ పాయింట్ వచ్చేసి మనకి సో ఇక్కడ వై యాక్సిస్ మీదకి వచ్చింది అనుకోండి పాయింట్, అంటే పాయింట్ వై యాక్సిస్ మీదకి వచ్చినట్టయితే ఇక్కడ పిఎక్స్ కామా వై వస్తుంది. అంటే పాయింట్ వై యాక్సిస్ మీదకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఎక్స్ బికమ్స్ 0 అయిపోతుంది, అంటే ఎక్స్ వాల్యూ 0 అవుతుంది.
అంటే డిస్టెన్స్ మాత్రం ఓపీ డిస్టెన్స్ ఉంటుంది క్లియర్గా ఆర్ఏ, అప్పుడు ఆర్ ఇజ్ ఈక్వల్ టు వై అవుతుంది. సో కాబట్టి ఇక్కడ మనకి ఎప్పుడైతే పాయింట్ లైస్ ఆన్ వై యాక్సిస్ అయిపోయిందో సో అప్పుడు ఎక్స్ కోఆర్డినేట్ 0 అవుతుంది, అప్పుడు వై బై ఎక్స్ అనేది నాట్ డిఫైన్డ్ అవుతుంది. అలాగే ఇప్పుడు మరి అప్పుడు ఓపీ అనేది ఎక్స్ యాక్సిస్తో ఎంత యాంగిల్ చేస్తుంది అంటే 90 degrees యాంగిల్ చేస్తుంది. అంటే దాని అర్థం ఏంటి, tan theta, that means when theta is equal to 90 degrees, tan theta is not defined. సో అలాగే నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి, కొటాంజెంట్ ఆఫ్ థీటా తీసుకున్నట్లయితే ఇక్కడ డెనామినేటర్ వై ఉంది, అంటే కాట్ థీటా డిఫైన్ అవ్వాలంటే వై షుడ్ బి నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అంటే ఇప్పుడు ఒకవేళ పాయింట్ వచ్చేసి మనకి పాయింట్ పి అనేది ఎక్స్ యాక్సిస్ మీదకి వచ్చినట్లయితే అంటే అప్పుడు ఓపీ వాల్యూ ఎక్స్ అవుతుంది, అలాగే వై కోఆర్డినేట్ 0 అయిపోతుంది. అంటే దిస్ పాయింట్ ఎక్స్ కామా 0 అయిపోతుంది పాయింట్ యొక్క కోఆర్డినేట్స్, అంటే వై వాల్యూ 0 అవుతుంది. అలాగే మరి ఇప్పుడు ఈ ఓపీ లైన్ ఎక్స్ యాక్సిస్తో ఎంత యాంగిల్ చేస్తుంది అంటే 0 degrees యాంగిల్ చేస్తుంది. అంటే ఎక్స్ యాక్సిస్తో ఎంత యాంగిల్ చేస్తుంది అంటే 0 degrees. సో అంటే ఇప్పుడు మనకి సో tan the cot theta is not defined when theta is equal to 0 degrees. సో ఆ తర్వాత ఇంకా ఏ వాల్యూస్కి డిఫైన్ అవ్వదు అనేది తర్వాత మనం జనరలైజ్ చేసి చెప్పుకుంటాం. సో ప్రజెంట్ ఏంటి అంటే మనకి సో పాయింట్ ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నట్లయితే సో దట్ ఈస్ డెనామినేటర్లో వై ఉన్నాయని నాట్ డిఫైన్డ్, అంటే ఇక్కడ కాట్ థీటా నాట్ డిఫైన్డ్ అవుతుంది. అలాగే కొసికెంట్ థీటాలో కూడా డెనామినేటర్ వై ఉంది, సో కొసికెంట్ థీటా ఈజ్ ఆల్సో నాట్ డిఫైన్డ్. అలాగే డెనామినేటర్లో ఎక్స్ ఉన్నది, సో ట్యాన్ థీటాకి ఎక్స్ ఉంది డెనామినేటర్లో, అలాగే సీకెంట్ థీటా కూడా డెనామినేటర్లో ఎక్సే ఉంది మనకి. సో కాబట్టి ఇప్పుడు పాయింట్ లైస్ ఆన్ వై యాక్సిస్ అయినట్లయితే అంటే థీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees అయినట్లయితే సో దేర్ ఫోర్ సీకెంట్ థీటా అండ్ ట్యాన్ థీటా ఆర్ నాట్ డిఫైన్డ్. సో ఇలా ఏ వాల్యూస్కి అంటే ఇప్పుడు సీకెంట్ థీటా ట్యాన్ థీటాలో థీటా ఈక్వల్ టు 90 degrees అయితే నాట్ డిఫైన్డ్. అలాగే సో కొసికెంట్ థీటా అండ్ కాట్ థీటాలు సో థీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees అయినప్పుడు కొసికెంట్ థీటా అండ్ కాట్ థీటా ఆర్ నాట్ డిఫైన్డ్. సో ఈ పాయింట్ కూడా కంపల్సరీగా అందరికీ మైండ్లో ఉండాలి. అఫ్ కోర్స్ అది మీకు చాలా ఈజీగా మైండ్లో ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ మీకు ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ టేబుల్ వేసుకుంటారు. అంటే ఫర్ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ థీటా వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సైన్ థీటా, దట్ ఈస్ sin 0 degrees, sin 30 degrees, sin 45 degrees, sin 60 degrees, sin 90 degrees. ఆ టేబుల్లో మీకు ఇవన్నీ క్లియర్గా కనపడుతూ ఉంటాయి. సైన్ అలాగే అంటే tan 90 degrees అంటే ఇన్ఫినిటీ అని రాస్తారు, అంటే నాట్ డిఫైన్డ్ అని. అలాగే కాట్ 0 అంటే ఇన్ఫినిటీ రాస్తారు, అంటే నాట్ డిఫైన్డ్ అని. సో కాబట్టి బేసిక్ పాయింట్స్ అనేవి కొంచెం జాగ్రత్తగా మైండ్లో ఉంచుకోండి. అంటే ఎందుకు డిఫైన్ అవ్వటం లేదు అంటే ఎప్పుడైతే ఎక్స్ 0 అవుతుంది, 0 ఎప్పుడు అవుతుంది, ఎక్స్ అనేది పాయింట్ లైస్ ఆన్ వై యాక్సిస్ అయితే ఎక్స్ 0 అవుతుంది. అంటే పాయింట్ వై యాక్సిస్ అయినప్పుడు ఏం జరుగుతుంది, వై యాక్సిస్ మీద పాయింట్ అయితే అప్పుడు యాంగిల్ థీటా 90 degrees అవుతుంది. సో దట్స్ వే సో tan 90 degrees ఈజ్ అన్డిఫైన్డ్. సో ఇలా మనకి ఆ ట్యాన్ థీటాలు ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ ఏ వాల్యూస్కి అన్డిఫైన్డ్ కూడా మనకి ఇక్కడ క్లారిటీ వచ్చేసింది. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ చూద్దాం ఒకసారి. అలాగే అంటే ఇప్పుడు ట్యాన్ థీటా సీకెంట్ థీటా కొసికెంట్ థీటాలు అలాగే కాట్ థీటాలు ఏ వాల్యూస్కి డిఫైన్ అవ్వవో తెలుసుకున్నాం మనం. అంటే థీటా ప్లేస్లో సమ్ యాంగిల్స్ రాసినప్పుడు కొన్ని ఫంక్షన్స్ డిఫైన్ అవ్వటం లేదు. మరి అలాగే సో ఇప్పుడు మరి డిఫైన్ అయినప్పుడు ట్యాన్ థీటా కాస్ థీటా సీకెంట్ థీటా కొసికెంట్ థీటా కాట్ థీటా ఇవన్నీ డిఫైన్ అయితే వాటి యొక్క వాల్యూస్ ఎలా వస్తాయి, ఏ వాల్యూస్ మధ్య ఉంటాయి, ఈ పాయింట్ కూడా కంపల్సరీగా మనం అబ్జర్వ్ చేయాలి. రైట్, ఒకసారి మీరు ఈ డయాగ్రామ్ను అబ్జర్వ్ చేసినట్లయితే సో px comma y is a point in the xy plane తీసుకున్నట్లయితే from this right angle triangle from triangle OPM so we can write x square plus y square is equal to r square. So this is Pythagoras property. So that is side square plus side square is equal to hypotenuse square. So you know very well about this relation.
అంటే ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చేటువంటి వాల్యూ ఆర్ స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది. అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఆర్ స్క్వేరు లేదా ఆర్ స్క్వేర్ కన్నా తక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు y వాల్యూ 0 అయితే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్, ఇంకా రిమైనింగ్ కేసెస్లో ఖచ్చితంగా ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఆర్ స్క్వేర్ కన్నా తక్కువే ఉంటుంది. అలాగే y స్క్వేర్ ఈజ్ ఆల్సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. సో దట్ మీన్స్, so from this we can observe that x square less than or equal to r square and y square is also less than or equal to r square అవుతుంది. సో ఫ్రమ్ దిస్ వీ కెన్ రైట్, అంటే ఇక్కడ ఆర్ వాల్యూ ఎలాగో పాజిటివే కాబట్టి ఎక్స్ అనేది సమ్ టైమ్స్ పాజిటివ్ సమ్ టైమ్స్ నెగిటివ్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు ఒకవేళ పాయింట్ మనం సెకండ్ క్వాడ్రంట్లో తీసుకున్నట్లయితే అప్పుడు ఎక్స్ వాల్యూ నెగిటివ్ అవుతుంది. అంటే ఇది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ అవుతుంది కాబట్టి ఎక్స్ నెగిటివ్ అవుతుంది, వై వాల్యూ పాజిటివే అవుతుంది. సో కాబట్టి ఫ్రమ్ దిస్ వీ కెన్ రైట్ mod x less than or equal to r and mod y less than or equal to r అవుతుంది. Again from this we can write mod x by r less than or equal to 1. Dividing with r we get mod x by r less than or equal to 1 and mod y by r is less than or equal to 1. బట్ ఆర్ అనేది ఎలాగూ పాజిటివే కాబట్టి అప్పుడు దీనికి కూడా మాడ్యులస్ వేసుకోవచ్చు. అంటే మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ బై ఆర్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అండ్ మాడ్యులస్ ఆఫ్ వై బై ఆర్ ఈజ్ ఆల్సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. సో దట్ ఇంప్లైస్ మరి ఎక్స్ బై ఆర్ అంటే adjacent side by hypotenuse, that is the definition of cos theta. So from this we can write mod cos theta less than or equal to 1 and so mod y by r means opposite side by hypotenuse, that is the definition of sin theta. So that is a modulus of sin theta also less than or equal to 1. So that means modulus of cos theta less than or equal to 1 means minus 1 less than or equal to cos theta less than or equal to 1 and minus 1 less than or equal to sin theta less than or equal to 1. So from this we can say that for any value of theta, so cos theta always lies between minus 1 and plus 1. Similarly, sin theta is also lies between minus 1 and plus 1. So that means for any value of theta, the output of this function is always belongs to minus 1 comma 1. So that means the range of cos theta, range, that means set of all outputs ni మనం range అంటాము. So range of cos theta is minus 1 comma 1. అలాగే range of sin theta is also minus 1 comma 1. సో అలాగే మరి రిమైనింగ్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ యొక్క రేంజెస్ ఎలా ఉంటాయి, సీకెంట్ థీటా కొసెకెంట్ థీటా రేంజ్ ఎలా ఉంటుంది, అలాగే tan థీటా కాట్ థీటా రేంజ్ ఎలా ఉంటుందో కూడా మనం క్యాలిక్యులేట్ చేద్దాం ఒకసారి. సో ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకు కూడా ఈ రేంజ్ ఆఫ్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ అనేవి కంపల్సరీగా మైండ్లో ఉండాలి, చాలా అవసరం మనకి. సో కాబట్టి నేను ఇక్కడ ప్రూఫ్లు చేస్తున్నాను. No need to proof in any examination. Just you have to remember the range of cos theta is minus 1 comma 1. Range of sin theta also minus 1 comma 1. Or minus 1 less than or equal to cos theta less than or equal to 1. ఈ రిలేషన్ అనేది మీకు గుర్తుండాలి కంపల్సరీగా. ఓకే, నోట్ డౌన్ స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు మరి సేమ్ ఇంతకుముందు రాసినటువంటి రిలేషన్ ఏది, x square plus y square equal to r square. From this we can write x square less than or equal to r square, y square less than or equal to r square. So from this we can write r square greater than or equal to x square. Just reverse రాసాను, a less than b అంటే b greater than a అలా రాసాను. And r square greater than or equal to y square. So from this we can write so r greater than or equal to mod x and r greater than or equal to mod y. Actually mod r greater than or equal to mod x అని రాయాలి, బట్ r ఆల్వేస్ పాజిటివ్ అని మనం డెఫినేషన్లో చెప్పుకున్నాం ఆల్రెడీ. సో అందుకని r రాసుకుంటే సరిపోతుంది. సో ఫ్రమ్ దిస్ వీ కెన్ రైట్ r by mod x
is greater than or equal to 1. That means by dividing on both sides with mod x, when x not equal to 0 only we can divide this. And r by modulus of y greater than or equal to 1. So from this we can write modulus of r by x greater than or equal to 1 and modulus of r by y also greater than or equal to 1. But r by x, so from the figure r by x is nothing but hypotenuse by adjacent side. That is nothing but definition of secant theta. That is modulus of secant theta is greater than or equal to 1. So and modulus of cosecant theta is also greater than or equal to 1. R by y means hypotenuse by opposite side. So that is nothing but cosecant theta. So ante modulus of secant theta greater than or equal to 1. So this is just like mod a less greater than or equal to 1. Ila undi. Ante this means secant theta less than or equal to minus 1 or secant theta greater than or equal to 1. అంటే ఇప్పుడు మనకి secant theta value అంటే from this we can write secant theta is less than or equal to minus 1 or secant theta greater than or equal to 1 అవుతుంది. అండ్ మరి cosecant theta value కూడా సేమ్ రిలేషన్. అంటే cosecant theta less than or equal to minus 1 or cosecant theta greater than or equal to 1 అవుతుంది. మరి -1 కన్నా తక్కువ అంటే ఎంతవరకు వెళ్ళొచ్చు అంటే -1 కన్నా తక్కువ అంటే -∞ వరకు తీసుకోవచ్చు. 1 కన్నా ఎక్కువ అంటే ఎంతవరకు తీసుకోవచ్చు అంటే ఇన్ఫినిటీ వరకు తీసుకోవచ్చు. అంటే ఫ్రమ్ దిస్ వీ కెన్ రైట్ secant theta belongs to -∞, -1 closed union 1 to infinity. And cosecant theta also belongs to -∞, -1 union 1 to infinity. So that means the range of secant theta and cosecant theta are also same. So like sin theta cos theta యొక్క ranges ఎలా ఉన్నాయో సో అదే విధంగా వాటి యొక్క రెసిప్రోకల్స్ secant theta cosecant theta ల యొక్క ranges కూడా సో అదే విధంగా ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు sin theta cos theta secant theta cosecant theta ల యొక్క ranges గురించి మనం డిస్కస్ చేసుకున్నాము. అలాగే మరి tan theta cot theta ల యొక్క ranges ఎలా ఉంటాయో నెక్స్ట్ డిస్కస్ చేసుకుందాము. సో అప్పటి వరకు ఒకసారి ఇది నోట్ చేసుకుంటే మీకు కూడా హౌ టు ఫైండ్ ద రేంజ్ ఆఫ్ సైన్ థీటా కాస్ థీటా టాన్ థీటా సీకెంట్ థీటా కొసెకెంట్ థీటా అనేది కూడా మీకు ఒక ఐడియా ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, నోట్ డౌన్. Okay students, tan theta cot theta like ranges around the zone. So already from the figure we can write tan theta is equal to so opposite side by adjacent side, that is y by x. Tan theta equal to y by x. Similarly cot theta is equal to this reciprocal of tan theta, that is x by y అవుతుంది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, tan theta వాల్యూ y by x అంటున్నాము అంటే ఇక్కడ ఈ రెండు కూడా x అండ్ y అనేవి సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ అవుతున్నాయి. మరి ఇప్పుడు ఈ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ అనేది ఒకటి స్మాల్ ఒకటి లార్జర్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు మనకి సో x వాల్యూ వెరీ స్మాల్ y లార్జ్ అనుకుందాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ y వాల్యూ 100 x వాల్యూ ఏమో 1 అని తీసుకున్నట్లయితే అంటే y వాల్యూ అంటే ఆపోజిట్ సైడ్ వాల్యూ 100 యూనిట్స్, x వాల్యూ వెరీ లెస్ తీసుకున్నట్లయితే 100 by x 100 అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా కాట్ థీటా వాల్యూ ఎంత వస్తుంది, 1/100 అవుతుంది. అంటే ఇది 1 కన్నా తక్కువ, 1 కన్నా తక్కువ. సో అలాగే లేదు y వాల్యూ √3 తీసుకోండి, x వాల్యూ 1 తీసుకుంటే √3 అవుతుంది. అప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి 1/√3 అవుతుంది. ఒకవేళ ఇక్కడ నేను y వాల్యూ 1 x వాల్యూ 100 తీసుకుంటే y వాల్యూ ఏమో 1 యూనిట్ అంటే వెరీ స్మాల్ క్వాంటిటీ, x వాల్యూ వెరీ లార్జ్ తీసుకుంటే అప్పుడు tan theta వాల్యూ 1/100 అవుతుంది. సో ఆటోమేటిక్గా cot theta వాల్యూ వచ్చేటప్పటికి 100/x 100/1 దట్ ఈస్ ఈక్వల్ టు 100 అవుతుంది. అంటే
సో ఇక్కడ మనకి ఈ ఎక్స్ అండ్ వై అనేవి లెన్స్ ఆఫ్ ద సైడ్స్ కాబట్టి, సో అంటే వై ఈజ్ వెరీ లార్జ్ అయినప్పుడు టాన్ థీటా ఈజ్ వెరీ లార్జ్ అవుతుంది. అంటే వై టెన్స్ టు ఇన్ఫినిటీ అయిపోతే అప్పుడు టాన్ థీటా టెన్స్ టు ఇన్ఫినిటీ అయిపోతుంది. అంటే అప్పుడు ఎక్స్ వాల్యూ వెరీ లెస్, అంటే ఎక్స్ వాల్యూ వెరీ లెస్ అంటే అప్పుడు ఎక్స్ వాల్యూ ఎక్స్ టెన్స్ టు 0 అయినప్పుడు సో అప్పుడు టాన్ థీటా టెన్స్ టు ఇన్ఫినిటీ అయిపోతుంది. అంటే ఎక్స్ ఈజ్ వెరీ లెస్ అయినప్పుడు టాన్ థీటా ఇన్ఫినిటీ అవుతుంది. అలాగే వై అనేది వెరీ లెస్, అంటే వై టెన్స్ టు 0 అయినట్లయితే అప్పుడు కాట్ థీటా టెన్స్ టు ఇన్ఫినిటీ అవుతుంది. అలాగే ఎక్స్ అండ్ వైలు లెన్స్ ఆఫ్ ద సైడ్స్ కాబట్టి ద పాయింట్ లైస్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్, అప్పుడు వై వాల్యూ పాజిటివ్ ఎక్స్ వాల్యూ నెగిటివ్ అవుతుంది. అంటే అప్పుడు టాన్ థీటా కాట్ థీటాలు మైనస్ ఇన్ఫినిటీకి టెండ్ అవుతాయి మనకి. అంటే ఫర్ ఎనీ వాల్యూ ఆఫ్ థీటా సో కాట్ థీటా కామా టాన్ థీటా బిలాంగ్స్ టు ఆర్. That means the range of tan theta cot theta, r means minus infinity comma plus infinity. So therefore the ranges of tan theta and cot theta are minus infinity comma plus infinity. Okay students, ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి సో ప్రతి పాయింట్ని ఒక టేబులర్ ఫామ్లో మనం ఇద్దాం ఒకసారి. ఎందుకంటే ఆ టేబులర్ ఫామ్ మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది, అలాగే వెరీ ఇంపార్టెంట్ కూడా ఫర్దర్గా మనం. సో మనకి ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఆ టేబులర్ ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఆ టేబులర్ ఫామ్ రాసుకుందాం మనం. రైట్, సో ఫంక్షన్, ఈ టేబులర్ ఫామ్ కూడా మీరు అందరూ కూడా నోట్ చేసుకోవాలి కంపల్సరీగా. ఫంక్షన్, డొమైన్, అలాగే రేంజ్. ఫంక్షన్, డొమైన్, రేంజ్. సో అందరికీ కూడా కంపల్సరీగా ఇప్పుడు ఇవన్నీ బాగా గుర్తుండాలి. అంటే ఫంక్షన్ సైన్ థీటా లేదా సైన్ ఫంక్షన్. సో డొమైన్ అంటే ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాము. ఫర్ ఎనీ వాల్యూ ఆఫ్ థీటా సైన్ అండ్ కొసైన్ ఆర్ డిఫైన్డ్ అని. కాబట్టి ఫర్ ఎనీ వాల్యూ ఆఫ్ థీటా అంటే థీటా బిలాంగ్స్ టు ఆర్. బట్ నువ్వు థీటాకి ఎంత వాల్యూ తీసుకున్నా రేంజ్ అంటే సైన్ థీటా వాల్యూ -1కి +1కి మధ్యలో వచ్చింది. అలాగే కాస్ థీటా వాల్యూ కూడా -1కి +1కి మధ్యలో వచ్చింది. కాబట్టి సో రేంజ్ అంటే -1, క్లోజ్డ్ ఇంటర్వల్ ఎలా రాసుకోవాలి. అలాగే కాస్ థీటా కూడా సేమ్, డొమైన్ ఆర్, రేంజ్ -1, వస్తుంది. అలాగే ట్యాన్ థీటా ఇప్పుడే చూసాం మనం ట్యాన్ థీటా. సో ట్యాన్ థీటా అనేది ఎప్పుడు డిఫైన్ అవ్వదో మనం డెఫినేషన్లో చెప్పుకున్నాం. మరి ఎప్పుడు డిఫైన్ అవ్వదు అంటే π/2 అయినప్పుడు డిఫైన్ అవ్వదు ట్యాన్ థీటా అని చెప్పేసి చెప్పుకున్నాం. అంటే అక్కడ మనకి ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ π/2 అయినట్లయితే యాంగిల్, అప్పుడు ట్యాన్ థీటా నాట్ డిఫైన్ అవుతుంది. అంటే అప్పుడు డొమైన్ ఆర్ మైనస్ ద సెట్ ఆఫ్ 2n + 1 × π/2 n బిలాంగ్స్ టు Z. అంటే ఈ రియల్ నెంబర్ సెట్లో నుంచి ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ π/2 మొత్తం సబ్ట్రాక్ట్ చేస్తే మిగతా అన్ని వాల్యూస్కి ట్యాన్ థీటా డిఫైన్ అవుతుంది. అంటే ఇక్కడ డొమైన్ మీన్స్ ద సెట్ ఆఫ్ ఆల్ యాక్సెప్టబుల్ ఇన్పుట్స్. అంటే థీటాకి నువ్వు ఏ వాల్యూస్ ఇస్తే ట్యాన్ థీటా నీకు వాల్యూస్ ఇస్తుంది. నువ్వు ఏదైనా వాల్యూ ఇస్తే అది నీకు కొంత వాల్యూ ఇవ్వాలి. అలాంటి మనం ఇచ్చేటువంటి వాల్యూస్ని ఏమంటామంటే యాక్సెప్టబుల్ ఇన్పుట్స్ అంటాము. ద సెట్ ఆఫ్ ఆల్ అంటే ఈ యాక్సెప్టబుల్ ఇన్పుట్స్ మొత్తాన్ని ఒక సెట్లో వేసుకున్నట్లయితే దట్ సెట్ ఈజ్ కాల్డ్ డొమైన్. అలాగే రేంజ్ అంటే ఏంటి? అవుట్పుట్స్. నువ్వు ఏదైనా ఇవ్వు వాల్యూ, అది యాక్సెప్ట్ చేసే వాల్యూ ఇచ్చినప్పుడు నీకు కొంత అవుట్పుట్ వస్తుంది. ఈ అవుట్పుట్స్ మొత్తాన్ని ఒక సెట్లో వేసుకున్నట్లయితే దట్ సెట్ ఈజ్ కాల్డ్ రేంజ్. దట్ మీన్స్ ద సెట్ ఆఫ్ ఆల్ అవుట్పుట్స్ ఈజ్ కాల్డ్ రేంజ్ సెట్ అంటాం మనం. ఓకే, సో ఇప్పుడు మరి ట్యాన్ థీటా యొక్క డొమైన్ ఇది. రేంజ్ ఎంత వస్తుందంటే ఇందాక చూసాము. సో నీకు -∞ నుంచి +∞ వరకు వస్తుంది. దట్ ఈస్ ఆర్. లేకపోతే దీన్నే -∞, +∞ ఇలా కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా కాట్ థీటా. సో కాట్ థీటా ఈజ్ నాట్ డిఫైన్డ్ ఫర్ థీటా ఈక్వల్ టు 0 చెప్పుకున్నాం ఇందాక. మరి ఇప్పుడు దాన్ని జనరలైజ్ చేసినట్లయితే r minus this set n పై n belongs to Z. అగైన్ రేంజ్ వచ్చేటప్పటికి r అవుతుంది. అలాగే secant theta డొమైన్ దట్ ఈస్ r minus 2n + 1 × π/2 n belongs to Z.
సో రేంజ్ వచ్చేటప్పటికి -∞, -1 క్లోజ్డ్ యూనియన్ 1 to infinity. దిస్ ఇస్ ద రేంజ్ ఆఫ్ సీకెంట్ థీటా. సో ఆల్రెడీ ఇందా చూసాము సీకెంట్ థీటాకి కొసీకెంట్ థీటా కూడా రేంజ్ సేమ్ ఉంది. సో అలాగే కొసీకెంట్ థీటా, సో డొమైన్ R minus the set n by n belongs to Z. So range -∞, -1 union 1 to infinity. So okay students, everyone should remember these formulae, that is the domain and ranges of trigonometric functions. So this is very useful in further classes. So everyone should remember this concept. Okay, note down. Okay students, now let us discuss some formulae which are used in this trigonometric topic. So that formulae heading raskondi. So దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి సో cos square theta plus sin square theta is equal to 1. cos square theta plus sin square theta is equal to 1. సో ఆల్రెడీ మనకి జస్ట్ ప్రూఫ్ కూడా 2 స్టెప్ లేదు, జస్ట్ ప్రూఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే మీరేం నోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఆల్రెడీ మనం ఇందాక ఎక్స్ స్క్వేర్ ఒక రిలేషన్ రాసాము, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అని ఒక రిలేషన్ రాసుకున్నాం. అంటే సో ట్రయాంగిల్లో మనకి ఇక్కడ సో ఓపి పాయింట్ పిఎక్స్ కామా వై అయినట్లయితే పిఎం పర్పెండిక్యులర్ ఎం, అప్పుడు ఇది వై వాల్యూ, ఇది ఎక్స్ అవుతుంది. ఈ ఓపి డిస్టెన్స్ని మనం ఆర్గా ట్రీట్ చేసుకున్నట్లయితే అప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్, పైథాగరస్ ప్రాపర్టీ. By dividing on both sides with r square, we get x square by r square plus y square by r square is equal to 1. So from this we can write x by r whole square raskochidi, and this is y by r whole square is equal to 1. But x by r ante adjacent side by hypotenuse, that is the definition of cos theta. అంటే cos theta whole square plus y by r means sin theta whole square is equal to 1. So cos theta whole square means cos square theta plus sin theta whole square means sin square theta, which is equal to 1. So this is the proof of cos square theta plus sin square theta equal to 1. But no need to learn the proof of cos square theta plus sin square theta. So just it is enough to remember the formula. So that is cos square theta plus sin square theta is equal to 1. Right, ఇప్పుడు ఈ రిలేషన్ నుంచి అంటే ఈ ఒక్క ఫార్ములా నేర్చుకుంటే సరిపోతుంది, కానీ మనకు ప్రాక్టీస్ చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు సో ఎగ్జాక్ట్లీ ఈ ఫార్ములా ఫామ్ ఏమి ఉండదు మనకి. అంటే ఎలా ఉండొచ్చు? సో ఫ్రమ్ దిస్ వీ కెన్ రైట్, సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు రైట్ కాస్ స్క్వేర్ థీటా వాల్యూ రాయాలనుకోండి, లేకపోతే దీని నుంచి కాస్ స్క్వేర్ థీటా ఏం రాయొచ్చు అంటే కాస్ స్క్వేర్ థీటా వాల్యూ కావాలి అంటే ఈ సైన్ స్క్వేర్ థీటా ఇక్కడ ఉండకూడదు, అదర్ సైడ్ తీసుకెళ్ళాలి. అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. అంటే కాస్ స్క్వేర్ థీటాని ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లో రాయండి అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా రాయాలి. అదే ఒకవేళ ఎక్కడైనా ప్రాబ్లం చేసేటప్పుడు మనకి 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అని కనపడితే దాని ప్లేస్లో మనం కాస్ స్క్వేర్ థీటా రాసుకోవచ్చు. అలాగే ఇంకా సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. సైన్ స్క్వేర్ థీటా ఇస్ నథింగ్ బట్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. అలాగే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఎక్కడైనా కనపడితే దాని ప్లేస్లో మనం సైన్ స్క్వేర్ థీటా రాసుకోవచ్చు. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఫార్ములా. సో అంటే ఈ రెండు ఫార్ములా కూడా రాసుకోండి, అవి కూడా మీరు చదివితే నేర్చుకుంటే బాగుంటుంది. ఓన్లీ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ 1 మాత్రమే చదివారు అనుకోండి, ఆ తర్వాత 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఎక్కడ కనబడితే ఏమి రాయాలని ఆలోచిస్తుంటారు. సో అందుకని కంపల్సరీ ఇది కూడా నేర్చుకుంటే కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా, అలాగే సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా, ఇలా నేర్చుకుంటే మీకు ఇంకా ప్రాబ్లమ్స్ చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. రైట్, సెకండ్ వన్ secant square theta minus tan square theta is equal to 1. Secant square theta minus tan square theta equal to 1. సో అది ఇందాక రాసినటువంటి డెఫినేషన్ ప్రకారం చేసుకోవచ్చు,
లేదా ఈ ఫార్ములా నుంచి కూడా ఇది ప్రూఫ్ చేసుకోవచ్చు. అంటే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. సో ఇప్పుడు దీంట్లో మనం డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ కాస్ స్క్వేర్ థీటా చేసుకున్నట్లయితే దీంట్లో అంటే కాస్ స్క్వేర్ థీటా బై కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా బై కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కాస్ స్క్వేర్ థీటా. సో కాస్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్ బికమ్స్ 1 ప్లస్ సైన్ బై కాస్, సైన్ లేదా సైన్ థీటా బై కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ 1 by cos square theta can be written as అంటే 1 by cos, that is the reciprocal of cos is nothing but secant. So that is the secant square theta. So that is plus 1 plus tan square theta is equal to secant square theta. Now tan square theta right side తీసుకెళ్ళినట్లయితే that is the secant square theta minus tan square theta is equal to 1. So this is also very important formula. మరి ఇప్పుడు ఫార్ములా మెయిన్ ఫార్ములా ఇది సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. మరి అలాగే దీని నుంచి రిమైనింగ్ ఫార్ములా ఇంకా ఏం డిరైవ్ చేసుకోవచ్చు లేదా మనకు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఏమేమి వస్తాయో కూడా మనం గమనించాలి కాబట్టి సో ఫ్రమ్ దిస్ వీ కెన్ రైట్ సీకెంట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు అప్పుడు మైనస్ tan స్క్వేర్ థీటా రైట్ సైడ్ తీసుకెళ్తే ప్లస్ అవుతుంది అంటే 1 ప్లస్ tan స్క్వేర్ థీటా. అంటే 1 ప్లస్ tan స్క్వేర్ థీటా ఎక్కడైనా కనపడితే దాని ప్లేస్లో మనం సీకెంట్ స్క్వేర్ థీటా రాసుకోవచ్చు. ఒకవేళ సీకెంట్ స్క్వేర్ థీటాని ఎక్కడైనా ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్లో రాయాల్సి వస్తే సీకెంట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ tan స్క్వేర్ థీటా అని రాసుకోవచ్చు. సో అలాగే ఇప్పుడు ఒకవేళ tan స్క్వేర్ థీటాని ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్లో రాయమంటే అప్పుడు ఈ 1ని లెఫ్ట్ సైడ్ తీసుకురండి. అంటే సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు tan స్క్వేర్ థీటా. Secant square theta minus 1 is equal to tan square theta. సో ఇది ఫస్ట్ యొక్క ఫార్ములానే కాదు, వాటి నుంచి డెరైవ్డ్ ఫార్ములాలు కూడా నేర్చుకుంటే ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనకు చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వన్, థర్డ్ వన్, cosecant square theta minus cot square theta is equal to 1. So from this we can write cosecant square theta is equal to ఈ మైనస్ కాట్ స్క్వేర్ థీటా రైట్ సైడ్ తీసుకెళ్తే ప్లస్ కాట్ స్క్వేర్ థీటా అవుతుంది. దట్ ఈస్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. లేదా cosecant స్క్వేర్ థీటా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు కాట్ స్క్వేర్ థీటా. సో ఇవి రెండు డెరైవ్డ్ ఫార్ములాలు, ఇవి రెండు కూడా డెరైవ్డ్ ఫార్ములాలు. సో ఆ డెరైవ్డ్ ఫార్ములాలు కూడా మనం పర్ఫెక్ట్గా మైండ్లో ఉంచుకుంటే ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు బాగా ఫాస్ట్గా ఐడియాస్ వస్తాయి మనకి. ఓకే రైట్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి మిగతావి. అంటే ఇప్పుడు ఆల్రెడీ రెసిప్రోకల్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. అంటే ఇప్పుడు మనకి cosecant థీటా ఈజ్ నథింగ్ బట్ 1 బై సైన్ థీటా. సో అలాగే secant థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కాస్ థీటా, లేదా కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై secant థీటా ఎట్లయినా రాసుకోవచ్చు. అలాగే కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై tan థీటా. అండ్ ఆల్సో sin theta by cos theta, sin theta by cos theta అంటే tan theta. సో అలాగే cos theta by sin theta, సో నథింగ్ బట్ cot theta. సో ఇవి మెయిన్ ఫార్ములాలు ఇవన్నీ కూడా. సో అలాగే ఇంకా వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాలు ఉన్నాయి. సో ఒక్కసారి ఈ ఫార్ములాని నోట్ చేసుకుంటే నెక్స్ట్ ఇంకొక 2 ఫార్ములాలు ఉన్నాయి, వాటిని కూడా డిస్కస్ చేసుకుందాం. ఓకే, నోట్ డౌన్. Okay, next formula. So already we know that secant square, this is 6th formula, secant square theta minus tan square theta is equal to 1. So this is of the form a square minus b square. So we know very well about the factors of a square minus b square. So from this we can write factors of a square minus b square are a plus b into a minus b. So that is a secant theta plus tan theta into secant theta minus tan theta is equal to 1. That means product of these two terms is equal to 1.
Hence we can say that one is a reciprocal of the other. So that is secant theta plus tan theta can be written as 1 by secant theta minus tan theta, or secant theta minus tan theta is equal to 1 by secant theta plus tan theta. So that means if we know that the value of secant theta minus tan theta, immediately we can write the value of secant theta plus tan theta. Suppose the secant theta minus tan theta value is 5, then the value of secant theta plus tan theta is 1 by 5, that's all. So alage manaki secant theta plus tan theta value 3 aithe, from that we can calculate secant theta minus tan theta, that is equal to 1 by 3. So ila manaki ee relation nunchi secant theta plus tan theta value తెలిసినప్పుడు secant theta minus tan theta value తెలుస్తుంది. అలాగే secant theta plus tan theta తెలిసినప్పుడు secant theta minus tan theta వాల్యూ కూడా తెలుసుకోవచ్చు ఈజీగా. సో అలాగే రిమైనింగ్ మళ్ళీ సేమ్ మనకి కొసికెంట్ స్క్వేర్ థీటా అంటే సెవెంత్ ఫార్ములా కొసికెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఇస్ ఈక్వల్ టు 1. Again this is of the form a square minus b square again. So from this we can write cosecant theta plus cot theta into, so cosecant theta minus cot theta is equal to 1. Again product of these two terms is equal to 1. So from this we can write cosecant theta plus cot theta is equal to 1 by cosecant theta minus cot theta, or okay, cosecant theta minus cot theta can be written as 1 by cosecant theta plus cot theta. సో ఇక్కడ కూడా మనకి సేమ్ మనకి secant theta plus tan theta కి ఎలా రాసాము రిలేషన్స్, అదే విధంగా cosecant స్క్వేర్ మైనస్ cot స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అనే రిలేషన్ యూజ్ చేసుకొని ఇలా రాసుకోవచ్చు. సో ఇవి మనకి ఐపీఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్ రిజల్ట్స్. అంటే మనకు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇప్పుడు ట్యాన్ థీటా కాట్ థీటాలు ఎలా రెసిప్రోకల్స్ అవుతున్నాయి, సైన్ థీటా కొసికెంట్ ఎలా రెసిప్రోకల్, సీకెంట్ థీటా ప్లస్ ట్యాన్ థీటా అండ్ సీకెంట్ థీటా మైనస్ ట్యాన్ థీటా ఆర్ ఆల్సో రెసిప్రోకల్ టు ఈచ్ అదర్. సిమిలర్లీ కొసికెంట్ థీటా ప్లస్ కాట్ థీటా అండ్ కొసికెంట్ థీటా మైనస్ కాట్ థీటా ఆర్ ఆల్సో రెసిప్రోకల్ టు ఈచ్ అదర్. ఈ పాయింట్ మైండ్లో ఉంటే చాలు. ఓకే స్టూడెంట్స్, నోట్ డౌన్. Right. Now coming to the next point, next topic, signs of trigonometric functions in different quadrants. అంటే ఇప్పుడు trigonometric functions అంటే sin, cos, tan, secant, cosecant, cot. సో ఇప్పుడు ఈ 6 ఫంక్షన్స్ యొక్క నేచర్ డిఫరెంట్ క్వాడ్రంట్స్లో ఎలా ఉంటుంది. సో ఇది ఇక్కడ మనం ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి టాపిక్ మాత్రం కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాలి, మైండ్లో పెట్టుకోవాల్సిందే కంపల్సరీగా, ఎందుకంటే అంత ఇంపార్టెంట్ టాపిక్ ఇది. మరి ఇప్పుడు ఇందులో క్వాడ్రంట్ అంటున్నాము. ఇక్కడ వాట్ ఈస్ మెంట్ బై క్వాడ్రంట్? క్వాడ్రంట్. సో ఇఫ్ వి డ్రా two mutually perpendicular lines, two mutually perpendicular lines, so these two mutually perpendicular lines divides a plane into 4 equal parts. Those parts are called quadrants. So this is the positive, the horizontal line is called x-axis antamano. So the origin O, this is a positive x-axis and this is a negative x-axis. Alage this is a y-axis. So this is a negative y-axis. So this is called first quadrant, Q1, first quadrant. అంటే పాజిటివ్ x-axis, పాజిటివ్ y-axis డిస్క్రైబ్ చేస్తున్నటువంటి క్వాడ్రంట్ ఫస్ట్ క్వాడ్రంట్. నెక్స్ట్ దిస్ ఈజ్ సెకండ్ క్వాడ్రంట్, అంటే నెగిటివ్ x-axis, పాజిటివ్ y-axis. అండ్ దిస్ ఈజ్ Q3 అండ్ దిస్ ఈజ్ Q4. సో దీస్ ఆర్ ద క్వాడ్రంట్స్. క్వాడ్రంట్స్ అంటే ఇలా ఉంటాయి, రైట్. ఇప్పుడు మరి ఫస్ట్ క్వాడ్రంట్లో ఏది పాజిటివ్, సెకండ్ క్వాడ్రంట్లో ఏది పాజిటివ్, ఇవన్నీ కూడా మనం చాలా ఈజీగా ఒక ఫ్రేజ్ అనేది మన మైండ్లో పెట్టుకున్నట్లయితే ఆ ఫ్రేజ్ గుర్తుంచుకుంటే సో ఏ క్వాడ్రంట్లో ఏ ఫంక్షన్